ఒక్కసారి దివ్య దృష్టితో చూసుంటాడు. విశ్వామిత్రుడి తేజస్సు, కారణజన్మురాలు. ఈమెని పరదేవత ఒక ప్రత్యేక కారణానికి పుట్టించి ఉంటుంది అని తెలుసుకోలేనంత అమాయకుడు కాడుగా కణువుడు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేస్తున్నాడు. పిల్లని పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఆ పిల్లకి తెలుసున్నవాడు ఆయన ఒక్కడే. అందుకని ఆ పిల్ల ఆయన్ని నాన్నగారండి 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 అంటుండేది. ఆయన కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసినట్టే పరమ ప్రేమతో ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. అదయ్యా నా కథ. అందుకని నేను విశ్వామిత్రుని యొక్క కూతుర్ని, రాజర్షి విశ్వామిత్రుడి కూతుర్ని. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కాడు. అప్పటికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడైతే ఇహ కూతుళ్ళు కొడుకులు అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి రాజర్షి విశ్వామిత్రుడు కొడుకునంటే క్షత్రియ సంబంధం ఉంది అప్పటికి. ఇంకా బ్రాహ్మణ్యమును పొందినవాడు కాడు. కాబట్టి నేను నీకు ఇల్లాలినవడానికి తగిన దానమే అన్న మాటని దుష్యంతుడికి ఉప్పందించింది ఎవరు? శకుంతలే. తన జనన కథని చెప్తున్న తీరులో ఆయన అడిగేటట్టు ఉత్సుకత కల్పించి, నేను క్షత్రియుల కడుపున పుట్టినదాన్ని సుమా, కాబట్టి నీకు ఇల్లాలిని కావచ్చు అన్నట్టుగా ఉప్పందించింది. ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు, పరమ సంతోషం. ఇందుకు కదూ నా మనసు లగ్నమైంది. ఈమె బ్రాహ్మణ కన్య కాదు, ఈమె క్షత్రియ కన్య, కాబట్టి యోగ్యురాలు, నేను పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి 2 ధైర్యాలు వచ్చాయి. ఒకటి, ఈ పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. 2, ఈ పిల్ల కూడా నా యందు అనురక్త, లేకపోతే ఇన్ని విషయాలు నాతో ఎందుకు మాట్లాడుతుంది? మా నాన్నగారు లేరని ఎప్పుడో కలిపేసేసిన. ఇన్ని మాట్లాడుతోంది అంటే పైగా అర్ఘ్యపాద్యాదులనిచ్చింది, సేవించింది. మాట మాట్లాడి పంపించవలసినటువంటి చోట ఇన్ని పూజలు అందించవలసిన అవసరమే ఉంది. ఏదో ప్రీతి మనసులో లేకపోతే ఆయన మీద, ఆయన గురించి వినో, ఆయన గురించి గౌరవం మీదో, మొత్తం మీద ప్రీతి ఉంది. అది గౌరవంతోనూ ఉండొచ్చు, వేరొక భావన చేత ఉండొచ్చు. శకుంతలకున్నది మాత్రం ఆ భావనే. ఆయనకి భార్య కావాలని ఆవిడికి కోరిక ఉంది. అది చెప్పారా అన్నయ్య గారి కథలో? చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తున్నారు. అదే మహాకవుల యొక్క రచన. మాటలు బట్టి చెప్పట్లా, దేవయాని ఇన్న మాటలు మాట్లాడిన తీరుని బట్టి ఆవిడ మనసు మీకు తెలియదా? ఇది అంతే. కాబట్టి ఇప్పుడు దుష్యంతుడు వెంటనే చొరవ తీసుకుని అన్నాడు, ఈ మునిపల్లె నుండుటిది ఏల కరమ్మనురాగమొప్పగా భామిని, నాకు భార్యవయి భాసురలీల అశేష రాజ్య లక్ష్మీ మహనీయ సౌఖ్యముల మేలుగనందు అనిందితేందు పాదామల తుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుటిమంబుల. ఏమిటి నీకు ఈ పర్ణశాలలు ఏమిటి, అరణ్యం ఏమిటి, చెట్లు ఏమిటి, యజ్ఞవేదికలు ఏమిటి, తపస్సు ఏమిటి, ఎందుకు ఇవన్నీ నీకు? ఇవి నీకు యోగ్యం కాదు. నా చెయ్యందుకో పనిగ్రహణం చెయ్యి. నాకు పత్నివై అశేషమైనటువంటి నా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజునైన నాకు ఇల్లాలివై మహారాజ్ఞివిక అయి మలినము తగలనటువంటి బంగారముతో నిర్మింపబడినటువంటి గొప్ప గొప్ప మందిరములలో సంతోషంగా కాలం గడుపు అని ఆయనే ఒక ప్రతిపాదన చేశాడు. రాజులకు, క్షత్రియులకు అనేకమైన పద్ధతులున్నాయి వివాహం చేసుకోవడానికి. నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం ఆడతాను, నీకు అభ్యంతరమా అన్నాడు. అంటే ఆవిడంది, నీవు గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం ఎందుకు? కాసేపట్లో మా నాన్నగారు వస్తారు, మా నాన్నగారికి చెప్పి మా నాన్నగారు సంతోషంగా కన్యాదానం చేస్తారు, చేసినప్పుడు నన్ను ఇల్లాలని చేసుకో అంది. అంటే ఆయన అన్నాడు, ఒకసారి చొరవ ఇచ్చింది కదండి, ఎక్కువ మాట్లాడే అవకాశం ఇచ్చిందిగా, కాబట్టి ఆయన త్వర ఆయనది. ఆయన అన్నాడు, అలా ఉండవలసిన అవసరం ఏం లేదు. ఎందుకని కణువుడు వచ్చాడు అనుకోండి, ముహూర్తాలు అది చూస్తాడు, అది ఎప్పుడైనా పెట్టచ్చు ముహూర్తం అన్నది. గాంధర్వ విధిని వివాహం చేసుకోవచ్చు, ఇప్పుడే నిన్ను నా భార్యని చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గాంధర్వ విధి అన్న మాటలో రహస్యం ఏమిటో తెలుసా? దానికి వైదిక ప్రక్రియ ఏమీ ఉండదు. దానికి ఓ ముహూర్త నిర్ణయం చేయడం కానీ, ఓ అగ్నిహోత్రాన్ని వేల్చడం కానీ, దానికి ఒక మంత్రం కానీ, ఓ కల్పం కానీ ఏమీ ఉండవు. ఓ బంధువులు రావడం కానీ, ఓ తల్లిదండ్రులు ఉండడం కానీ, ఓ తెరచాప పట్టుకోవడం కానీ ఏమీ ఉండవు. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే తల్లి, నీకు నువ్వే తండ్రి, నీకు నువ్వే అన్ని, నువ్వే వచ్చేయడం, పీటల మీద కూర్చోవడం, నీ మెడలో నేనో దండ, నా మెడలో నువ్వో దండ, అంతే అయిపోయింది. కాబట్టి తనకు మరి తాన చుట్టంబు తాన తనకు గతియు కన్నిచ్చుతో తాన కర్త ఎనగ వనజనేత్ర గాంధర్వ వివాహమతి రహస్యమును అమంత్రకమును అగుచు నొప్పు. ఆ పెళ్లి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు.
అది రహస్యంగా ఉంటుంది, ఎవ్వరికీ తెలియదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ధర్మానికి కట్టుబడిపోతారు. ధర్మానికి కట్టుబడి గాంధర్వ వివాహం చేసి ఎవరికీ తెలియదు కదా అని చెప్పి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అనకూడదు. ధర్మానికి కట్టుబడి ఉండగలగాలి. అందుకని క్షత్రియులకి ఇచ్చారు అధికారం, అలా ఉంటారని. కాబట్టి రహస్యంగా చేసుకోవచ్చు, అవైదికం, దానికి మంత్రభాగం ఉండదు. నీకు నువ్వే కన్యాదాత, నువ్వు నా యందు ప్రీతి పొంది నిన్ను నువ్వుగా నాకు సమర్పణం చేసుకుంటావు. తండ్రి నిర్ణయం చేసి నిన్ను నాకు కన్యాదానం చేయడం కాదు, నువ్వే బంధువు, అందుకని ఇంకొకరు ఉండరు, నువ్వే అన్నీ అయి నన్ను చేరుకుంటావు. ఆవిడ ఒక గొప్ప కోరిక ఒకటి కోరింది. అలాగే క్షత్రియులకి ధర్మం అంటున్నావుగా, నేను నీకు పత్నిని కావడానికి గాంధర్వ విధిని వివాహం చేసుకుంటానంటున్నావుగా, అలాగే చేసుకుందాం గాంధర్వ విధిని వివాహం. కానీ నరనుత నీ ప్రసాదమును నాకు దయించిన నందనున్ మహీగురుతర యవ్వరాజ్యమునకుందయతోనభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి అనవద్యముగా దయతేయు నిర్మితో నిరుపమ కీర్తి ఇట్లయిన నీకును నాకును సంగమంబవున్. ఇప్పుడు వివాహం అయిపోయిన తరువాత నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టేటటువంటి కుమారుడు ఎవరుంటాడో ఆ కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని నువ్వు నాకు మాట ఇస్తే నేను నిన్ను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. తప్పకుండా నువ్వే మహారాజ్ఞివి, నా పత్నివి, కాబట్టి నిన్ను నేను మహారాజ్ఞిగా పత్నిగా స్వీకరించి నీ యందు కలిగినటువంటి కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. ఇద్దరూ గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా సంతోషంగా దంపతులుగా జీవనమును ప్రారంభం చేశారు అక్కడ. దాని వలన ఆయన అన్నాడు, తిరిగి వెళ్ళిపోతూ ఇంకా కణ్వుడు రాలేదు. ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, నేను వెళ్ళి కణ్వ మహర్షికి ఈ విషయం తెలిసి నిన్ను పంపించేటట్టుగా అత్యంత మర్యాదా పురస్సరంగా మంత్రుల్ని పంపిస్తాను. ఆ మంత్రులు వచ్చి కణ్వుడికి నమస్కరించి జరిగిన విషయం చెప్పి నిన్ను తీసుకుని రాజ్యానికి తీసుకొస్తారు. కాబట్టి నీవు ఇక్కడ ఉండు, నేను బయలుదేరుతున్నాను, గౌరవంగా తీసుకెళ్లడం మర్యాద, అందుకని నేను వెళుతున్నానన్నాడు. వెళ్ళి మంత్రులతో కలిశాడు, తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కణ్వుడు తిరిగి వచ్చాడు. గడగడలాడిపోయింది శకుంతల. ఆయన తెలుసుకోలేనివి ఏమైనా ఉంటాయా? త్రికాలం ఇది తెలుసుకోగలడు. తాను చేసిన పనికి తండ్రి ఏమి నింద చేస్తాడో అని బెంగపెట్టుకోడు. ఆ కణ్వుడు వచ్చి అన్నాడు, తెలుసుకున్నానమ్మా, నువ్వు ధర్మం తప్పలేదు, క్షత్రియుణ్ణి వివాహం చేసుకున్నావు, గాంధర్వ విధిని వివాహం అయిన తర్వాత భర్తతో కలిసి సంతోషంగా కాలం గడిపావు. కాబట్టి తల్లి నీ యందు ధర్మమును ఉల్లంఘించినటువంటి దాఖలాలు లేవు, కాబట్టి నిన్ను నేను తప్పు పట్టట్లేదు. నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో. నేను ఇంట్లో లేకపోయినా, ఆశ్రమంలో లేకపోయినా అంత ధర్మమునకు కట్టుబడి ప్రవర్తించావు కనుక నీకు వరం ఇస్తున్నానంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? శకుంతల యందు దోషం లేదు ప్రవర్తనలో, కాబట్టి నువ్వు వరం పుచ్చుకో అని అడిగాడు. అడిగితే ఆవిడంది, నాకు ఎప్పుడూ ధర్మమునందు మనసు నిలబడేటట్టుగా వరం ఇమ్మంది. చాలా సంతోషం, ఆ వరం ఇస్తున్నాను, ఇంకేం కావాలని అడిగాడు. నాకు జన్మించేటటువంటి కుమారుడు ఎవరుంటాడో వాడు ఆయువు, ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము కలిగి ఉండడమే కాకుండా వాడు వంశకర్త కావాలి, వాడు మహాపురుషుడు కావాలి వంశంలో, వాడి పేరు మీద ఈ వంశం పిలవబడాలి, అంతటి మహాపురుషుడు నా కొడుకు అయ్యేటట్టుగా అనుగ్రహించండి అని. ఆయన తథాస్తు అని ఆయన అన్నారు. తల్లి, ఇది సాధారణంగా ఆడపిల్లల ఇంట్లో తండ్రులు పిలిచేటటువంటి పిలుపు. ఒరే నాన్న, అమ్మా, సాధారణంగా ఆడపిల్లని పిలిస్తే అమ్మా ఇలా రారా ఒకసారి అంటాం తప్ప అమ్మాయి అనం, అమ్మా అంటాం ఆడపిల్లని. లేకపోతే ఒరే తల్లిగాడు ఇలా రా అంటాం. నన్నయ్య గారి నోట్లోంచి కూడా అలాగే పడింది. ఆ ప్రేమ కణ్వుడు పెంచి పెద్ద చేసిన తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ ఆయన ఘంటంలోంచి ఒలికింది. తల్లి, నీ కులగోత్ర సౌందర్యములకు తగిన పతి కంటివి, దానికి తగగా గర్భమయ్యే నీదు గర్భమున వాడకిల భువన వహన మహనీయుడగు చక్రవర్తి సొమ్ము. నీవు క్షత్రియ కులంలో పుట్టిన వాడిని వివాహం చేసుకున్నావు, తగిన భర్త, అన్ని విషయాలలోనూ నీకు తగినవాడు. ఇప్పుడు నీ గర్భం పండి నీకు పుట్టబోయేటటువంటి కొడుకు అఖిల భువనములను శాసించగలిగినటువంటి మహనీయమూర్తి అయినటువంటి చక్రవర్తి అవుతాడు అన్నాడు.
కొంతకాలం అయింది, ఆవిడికి ఒక కొడుకు కూడా పుట్టేశాడు. అంటే ఎవరు తన మాట నిలబెట్టుకోవడం మర్చిపోయాడు? దుష్యంతుడు. మంత్రులను ఇలా వెళ్ళి అలా పంపుతాడన్నవాడు ఆమెకి కొడుకు పుట్టడం కూడా అయిపోయింది. కానీ ఆయన మాత్రం మంత్రుల్ని పంపలేదు. ఆ పిల్లవాడు అమితోగ్రాట విలోన కృమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖడ్గ మదేవాదుల పట్టి తెచ్చి ఘనుడై కణ్వాశ్రమోపాంత భూజములంతోలిన కట్టుసం బలిమిమై శాకుంతులుండొప్పే వన్య మధేబంబుల నెక్కుచుం తగిలి నానాశైశవ క్రీడలం. ఆ పిల్లవాడు చాలా చిన్నప్పటి నుంచి వాడెళ్ళి పులుల్ని, సింహాల్ని, చిరత పులుల్ని, ఖడ్గమృగాల్ని అన్నిటినీ బాగా వాటితో పోరాటం చేసి తాళ్ళేసి కుక్క పిల్లల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆశ్రమం ఎదురుగుండా ఉన్న చెట్లన్నింటికి వాటిని కట్టేస్తుండేవాడు. కట్టేసి వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి కూర్చుని అడవిలో తిరుగుతుండేవాడు. ఆయన బలాన్ని చూసి సర్వదమనుడు, అన్నిటినీ కూడా నిగ్రహించగలిగిన వాడు అని పిలిచారు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ. ఈ పిల్లవాడికి భరతుడు అని పేరు పెట్టుకుంది శకుంతల. ఈ భరతుడి పేరు మీదే ఆయన యొక్క వైభవం చేతనే భరతవంశము అని పేరు మారింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిపోతున్నాడు. భర్త దగ్గర నుంచి పిలుపు మాత్రం రాలేదు. ఒకనాడు కణ్వుడు కూతుర్ని చూసి అన్నాడు, ఎట్టి సాత్తులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునికి తద్ద తగదు, పతుల కడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయు పతుల చూవే. అమ్మా, ఎంత గొప్ప సాక్షి అయినా కావచ్చు, ఎంత పతివ్రత అయినా కావచ్చు, చాలా కాలం పెళ్ళైపోయిన తర్వాత పుట్టినింట్లో ఉండకూడదమ్మా, అది ధర్మం. నీవు నీ భర్త దగ్గర ఉండాలి, భార్య భర్త ఇద్దరూ కలిసి ఉండాలి. అంతేకాని చాలా కాలం నా దగ్గరే ఉండకూడదు, ఎక్కడా ఉండకూడదు. కాబట్టమ్మా నీవు చక్కగా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. ఎందుకో తెలుసా, పెళ్లి చేసేంత వరకే నేను తండ్రిని, పెళ్లి చేసిన ఉత్తర క్షణంలో నీ భర్త నీకు ఏడుగడ అవుతాడమ్మా అన్నాడు. ఏడుగడ అంటే 7 కలిసి భర్తగా వస్తాడు. అందుకే భర్త భార్య తరించేటట్టుగా ఆమె చెయ్యి పట్టుకున్నందుకు ఆమెని ధర్మపదంలో, భక్తి మార్గంలో, ఈశ్వర మార్గంలో తాను నడిపించి ఆమె జీవితాన్ని ఉన్నత పథంలో నిలపగలిగిన వాడై ఉండాలి. కాబట్టి తల్లి, తండ్రి, గురువు, దైవము, పురుషుడు, విద్య, దాత 7 కూడా భర్తయే అయి ఉంటాడు. అంటే తల్లి ఎంత ప్రేమగా ఉంటుందో అంత ప్రేమగా ఉంటాడు, తండ్రి ఎంత ప్రేమగా ఉంటాడో అంత ప్రేమగా ఉంటాడు, భర్తగా అంత ప్రేమగా ఉంటాడు. దైవంగా ఈయనకి చేసినటువంటి సేవల వలన ఈశ్వరుడికే సేవ చేసిన ఫలితాన్ని పత్ని ఖాతాలో వేస్తాడు. పురుషుడై తాను సాధించి తెచ్చి భార్యని రక్షించుకుంటాడు. ఆయన విద్య అవుతాడు. ఆమె ఏమీ చదువుకోక్కర్లేదు, ఈయన చదువుకున్న చదువు వల్ల ఈయన పొందినంత సభాపూజ్యత ఆవిడ కూడా పొందేస్తుంది. కాబట్టి ఆవిడ చదవకనే విద్యావంతురాలు కాదు. అసలు చదువుకుని ఎన్ని నేర్చుకోవచ్చో అంతకన్నా ఆయనకి పత్ని అయిన కారణం చేత ఆయన చెప్తుంటే విని ఎన్నో నేర్చేసుకుంటాడు. ఇదే కొత్తగా పుస్తకాలు చదవడం ఎందుకు? ఏ విషయంలో ఏది ధర్మమో ఆయన అలా నాకు చెప్తూనే ఉంటాడు. కాబట్టి ఆవిడకి అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి విద్య అవుతాడు, దాత అవుతాడు. ఆయన ఇవ్వనిది ఏమీ ఉండదు. ఆమె తల్లి కావడం దగ్గర నుంచి ఆవిడ సమస్తమైనటువంటి సంపద భర్తయే. ఆమెకి ఆనందం ఎప్పుడు అంటే పుట్టింటి వారు ₹1,00,00,000 తీసుకొచ్చి పెట్టినివ్వండి, అది కాదు సంతోషం. పరమ సంతోషంగా పత్ని చెప్పుకునేది ఎప్పుడంటే, ఇగో పండక్కి మీ అన్నయ్య గారు చేయించారు అని పట్టుకెళ్ళి ఇలా ఎత్తి ఒక్క గొలుసు చూపించడం ఎంత సంతోషంగా ఉంటుందో. దీని తర్వాత మా తమ్ముడి పెళ్లికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ చీర పెట్టారు అని చెప్పుకోవడం సంతోషంగా ఉంటుంది. మీరు బాగా గమనించండి, మగ పిల్లవాడు అలా అత్తవారి గురించి తన కన్నవారి గురించి చెప్పడం. ఒక్క ఆడపిల్లే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి ఒక చీర, అన్నదమ్ముడు పెళ్లి అవుతూ ఉంటుంది, ఏదో పాపం ఓ 4,000 5,000 పెట్టి ఓ కంచి పట్టు చీర పెడతారు. దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకెళ్ళి అన్ని బట్టలు మళ్ళీ బీరువాలో పెట్టేసుకున్నా, ఇది మాత్రం పైన పెట్టి చూస్తుంది. భర్త ఇందుకే అది ఒకటి బయట ఉంచే ఉన్నాడు అనుకోండి, వదిన వస్తారు చూపించాలి.
అది ఓ వారం రోజులు అలా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ నాన్నగారు వాళ్ళు మా తమ్ముడి పెళ్లికి పెట్టారు. పాపం మా నాన్నగారు ఏం చేస్తారండి, పెద్దవారు అయిపోయారు, మా అందరి పెళ్లిళ్ళు చేశారు, అయినా కూడా తమ్ముడి పెళ్లికి ఎందుకు నాన్న కూడా వినకుండా 4,000 పెట్టి పట్టుచీర పెట్టారండి అని ఎంత మురిసిపోతుందో ఆడపిల్ల. ఆడపిల్ల జీవన విధానంలో ఇద్దరినీ తరింపజేస్తుంది. ఆ అన్నదమ్ముడి పీటల మీద కూర్చుంటే ఎంత సంతోషమో, ఆ వెనకాలకి వెళ్ళి అలా కూర్చుంటారు. వాడికి ఆ బొగ్గ చుక్క పెట్టి అక్క చెల్లెలం అనిపించుకోవాలని ఎంత సంతోషం. కళాకు ఆ పిల్లాడితోటే ఉంటారు. వాడికి ఇలా గృహప్రవేశం అయితే వాడికి నీరాజనం ఇస్తారు. చెల్లెమా ఓసారి రావే అంటే చాలు ఎంత పొంగిపోతారో, మా అన్నయ్య రమ్మన్నాడు. ఆడపిల్లల ప్రేమ వేరు. నేను పరమ యథార్థం చెప్తున్నాను. నేను ఇంకొకలా కృతకంగా మాట్లాడడం నాకు చేత కాదు. నేను యథార్థమే చెప్తున్నాను. అందుకే ఆడపిల్లే, మగపిల్లాడే. ఈశ్వరుడు సృష్టిలోనే అలా ఏర్పాటు చేశాడు. వాళ్ళ మెత్తని మనసు. అందుకే వాళ్ళు ఉభయ వంశములను తరింప చేయగలరు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపాలు. తల్లి లేకపోతే సృష్టి ఎక్కడుంది? భార్య లేకపోతే మనసుకి శాంతి ఎక్కడుంది? కాబట్టి ఆ కణుడు భర్త వద్దకు వెళ్ళమ్మా, ఏడుగడ భర్త కాబట్టి చాలా కాలం సాధ్వి పుట్టింటని ఉండకూడదు, బయలుదేరమ్మా అని 2 శిష్యుళ్ళు ఇచ్చాడు. బయలుదేరింది. ఆ మహానుభావుడు దుష్యంతుని యొక్క అంతఃపురానికి వెళ్ళింది. ఆయన సభ తీర్చి ఉన్నాడు. ఇది చాలా కష్టమైన విషయమే. కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళి నేనే నీ భార్యని అని చెప్పుకోవలసిన పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. సింహాసనంలో కూర్చున్న ప్రభు అయినా చూడగానే నువ్వా చూసావా ఎంత పొరపాటు అయిపోయిందో, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆవిడ్ని వెంటనే అంతఃపుర ప్రవేశం చేయించండి అన్నాడు అనుకోండి, ఆ మర్యాద వేరు. అసలు ఆయన మామూలుగా ఇలా చూస్తూ నిలబడ్డాడు అనుకోండి, ఏదో చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర వినడానికి నిలబడ్డట్టు. అసలు చెప్పుకోవడం కాదు, సగం చచ్చిపోతుంది ఆ స్థితిలో కదండి. కానీ శకుంతల చాలా ధైర్యశాలి. ఆవిడ మాట్లాడగలిగింది అటువంటి దుష్యంతుడి ముందు. ఆవిడ వెళ్ళి ఆ సభలో నిలబడితే శకుంతలని చూసి రాజు ఏమిటి చెప్తావు అన్నట్టు చూస్తున్నాడు. ఇలాగా ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చిన ఆడదాని గురించి వినడానికి సిద్ధపడిన ప్రభువులా ఆమె వంక చూస్తున్నాడు తప్ప ప్రేమగా పలకరించినది ఏదీ లేదు. వెంటనే శకుంతల అనుకుంది, గురునాశ్రమంబులను మున్నరుదుగ పతివలనగనిన అనురాగము ఆదరణము అనుగ్రహంబు కరుణయు సంభ్రమము అప్పుడు గానక ఎడలోన్. ఆశ్రమంలోకి వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు మనసులో కనపడినటువంటి, కళ్ళల్లో కనపడినటువంటి అనురాగము కాని, సంభ్రమము కాని, సంతోషము కాని, ఆ ఉత్సాహం కాని ఈయన కళ్ళల్లో కనపట్టలేదు. ఇదో అసలు నన్ను ఎవరో తెలియని దానిలా ఉన్నాడు అని వెంటనే అనుకుంది. మరచిన తలపింపనగు ఎరుగని నాడెల్లపాట ఎరిగింపనగున్. మరి ఎరుగనొల్ల నీ కరటిం తెలుపంగా కమల గర్భుని వశమే. తెలియని వాడికి చెప్పచ్చు, తెలుసున్నవాడికి గుర్తు చేయొచ్చు. తెలియనట్టున్న వాడికి బ్రహ్మగారు వచ్చి చెప్పినా తెలియనట్టే నటిస్తాడు. ఎందుకంటే నటించాలని నిర్ణయానికి వచ్చేసిన వాడు నాకేం తెలుసండి అంటూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తెలియనట్టు నటిస్తున్న ఈ రాజుకి చెప్పడం నాకు కాదు, బ్రహ్మగారికైనా తరమా? కాబట్టి తెలియదు అని అనడానికి సిద్ధపడుతున్నాడనడానికి ఉదాహరణ ఆయన కూర్చుని నన్ను చూస్తున్న తీరే కనిపెట్టింది ఆవిడ అని. వెంటనే రాజు వంక చూసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు గుర్తుందా అని అనడానికి ఇప్పుడు ఒకటి అడ్డొస్తోంది. తనని గుర్తుపట్టి మాట్లాడడానికి రాజు సిద్ధంగా లేడని తెలుస్తోంది. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామంటే పెద్ద నవ్వునవి ఎప్పుడు అన్నాడు అనుకోండి, అందరూ నవ్వుతారు. అప్పుడు ఇంకా అసలు మాట్లాడదామన్న మాట కూడా రాదు. కాబట్టి పెళ్లి గురించి మాట్లాడలేదు, వరం గురించి మాట్లాడేది. అంటే అంత కష్టంలో కూడా నిభాయించుకొని ఎలా మాట్లాడాలన్న విషయంలో వెంటనే ఒక వ్యూహరచన చేసుకోగలిగింది.